సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. హర్ష, గత సంవత్సర కాలంగా యుద్ధం అనే మాట చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎప్పటి నుంచి యుద్ధం అనే మాట చాలా సర్వసాధారణం అయిపోయిందంటే, మన ట్రంప్ గారు ఎప్పుడైతే రెండవసారి అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అక్కడి నుంచి యుద్ధం అనే మాట చాలా సర్వసాధారణమైంది. ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ట్రంప్ ఆ దేశం మీద యుద్ధం చేస్తున్నాడు, ఈ దేశం మీద యుద్ధం చేస్తున్నాడు, ఆ దేశం మీద కాళ్ళు దూకుతున్నాడు అంటే ప్రతిరోజు వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం కదా. అసలు ఏంటి అసలు ఈ ట్రంప్కి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఏ ఏ దేశాల మీద, అంటే ఎందుకు ఆయన పలానా దేశాల మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడు, అక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాడు, అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒక్కొక్క దేశం నుంచి ట్రంప్? అసలు ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ అమెరికా యుద్ధం అంటున్నారు. ఏంటి అసలు ట్రంప్కి కావలసింది ఇరాన్లో ఏముంది? ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఇరాన్ అనే దేశం అసలు అమెరికాని ఎదుర్కోగలదా? అసలు ఈ రెండు దేశాలకు ఉన్నటువంటి డిఫెన్స్ ఆర్మీ పరంగా ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అసలు? సో ట్రంప్ మీరు చూస్తే ట్రంప్ కెరియర్ మొత్తం హీ వాజ్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అతను పాలిటిక్స్లోకి వచ్చాక కూడా మొత్తం పాలిటిక్స్ని, యుఎస్ని, మిగతా దేశాలతో ఉండే రిలేషన్స్ అన్నిటిని కూడా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగే చూస్తున్నారు. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ తన వైపు పాజిటివ్గా ఉండడానికి, తనకి మ్యాక్సిమం లాభం దాంట్లోంచి రావడానికి యుద్ధం అనేది ఒక వెపన్లా వాడుతున్నాడు. ఎక్కడికైనా సరే ఎవరిద్దరి మధ్యలో గొడవలు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తలదూర్చడానికి కారణం కూడా అల్టిమేట్గా ఆ ఇద్దరి మధ్యలో ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని కొంచెం కూల్ చేపిచ్చేస్తే వీక్ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ తను తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్, ఉక్రెయిన్లో ఉండే రిసోర్సెస్ మొత్తం నాకు ఇవ్వాలి అనే దగ్గరే ఆ రష్యా ఉక్రెయిన్ అగ్రిమెంట్ కూడా ఆగిపోయి ఉంది. సో సిమిలర్గా యుఎస్ యాజ్ అన్ ఎకానమీ మీరు చూసినప్పుడు, యుఎస్ మిగతా దేశాల్లో జియో పాలిటిక్స్ చూసినప్పుడు రిపీటెడ్ ప్యాటర్న్ త్రూ అవుట్ హిస్టరీ, ఎవరెవరి దగ్గర అయితే స్ట్రాంగ్ రిసోర్సెస్ ఉంటాయి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసేది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాను 1970s 80s, ఆ తర్వాత ఇరాక్ సద్దాం హుస్సేన్ మీద కానీ, రైట్, ఇఫ్ మిడిల్ ఈస్ట్ లో జరిగే మొత్తం టెన్షన్స్ లో ఎప్పుడైనా సరే యుఎస్ ఇంటర్ఫేర్ అయినా, వీటన్నిటిలో కామన్ ప్యాటర్న్ ఏంటంటే వీళ్ళందరి దగ్గర ఆయిల్ ఉంటుంది. ఆయిల్ నిక్షేపాల కోసం రైట్ ప్రతి దేశంతో పేచి పెట్టుకుంటున్నాడు. రైట్. ఈవెన్ రీసెంట్ గా వెనజువెలా కూడా అల్టిమేట్ గా ఏంటి, వెనజువెలాలో ఉండే ఆయిల్ రిజర్వ్స్ మొత్తం యుఎస్ కంట్రోల్ చేయాలన్న అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తారు. రైట్. అల్టిమేట్ గా అమెరికాకి ఎక్కడైనా ఆయిల్ వాసన వస్తుందంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. చాలా చక్కగా చెప్పారు నిజంగా. రైట్. సో అలాగే ఇరాన్ మీద చాలా సంవత్సరాలుగా ఇదే పాయింట్ మీద, కానీ ఏంటి, డైరెక్ట్ గా మేము ఆయిల్ కోసం అటాక్ చేస్తాం అని చెప్పరు. ఫస్ట్ మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి అటాక్ చేస్తారు. సేమ్ ప్యాటర్న్ ఇరాక్ మీద, సద్దాం హుస్సేన్ మీద ఎలా అటాక్ చేస్తారో అదే ఇరాన్ మీద కూడా రిపీట్ అవుతుంది. ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్న సాకుతోటి అమెరికన్ ప్రజల్ని నమ్మించి కాన్స్టెంట్ గా డబ్బులు తీసుకొచ్చి ఇలా ఇరాన్ ని ట్రబుల్ చేయడంలో పెడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ లో మనం చూస్తే హిస్టరీని పక్కన పెట్టి రీసెంట్ గా ఏం జరుగుతుందంటే, అమెరికా ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందం ఒకటి చేయమని అడుగుతోంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే యురేనియంని న్యూక్లియర్ లెవెల్ వరకు ఎన్రిచ్ చేయకుండా ఆపి ఉంచడం ఆ అగ్రిమెంట్ ఒక ఉద్దేశం. అంటే ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే దానికి యురేనియం అవసరం. ఆ యురేనియం అందరి దగ్గర ఒక లెవెల్లో ఉంటుంది. దాన్ని టెక్నాలజీ వాడి దాని లెవెల్ పెంచుతారు. అమెరికా ఈ అగ్రిమెంట్ ద్వారా ఇది నువ్వు పెంచకుండా ఉండేలా అగ్రిమెంట్ సైన్ చేయమని అడుగుతుంది ఇరాన్ వెనకాడుతోంది, నేను చేయను అని చెప్పి. ఈ లోపల ఏం జరిగింది, అమెరికా ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ పెట్టింది. సరే నువ్వు అగ్రిమెంట్ సైన్ చేయవు కదా, అందుకని చెప్పి మిగతా దేశాలు ఎవరు ఇరాన్తో ట్రాన్సాక్షన్ చేయకండి, ఎకనామిక్ లావాదేవీలు ఏమీ చేయకండి, బిజినెస్ లావాదేవీలు ఏం చేయకండి, శాంక్షన్స్ పెట్టింది. దానివల్ల ఇరాన్ ఎకానమీ కొంచెం సంక్షోభంలోకి వచ్చేసి, డిసెంబర్లో ఏం జరిగిందంటే ఇరాన్ ఎకానమీ బాగా సంక్షోభంలోకి వచ్చేసరికి జనాలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారు ప్రభుత్వం మీద. అసలు మీరు పనికిరాని వాళ్ళు ఎకానమీ అంతా మునిగిపోతుంటే ఏం చేస్తున్నారు. అప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఏం చేసింది, చాలా బ్రూటల్గా మొత్తాన్ని ఆపేసింది. ఆ ప్రొటెస్ట్ మొత్తం చాలా మందిని చంపేయడం, గన్లతో షూటింగ్లు చేయడం, వాళ్ళ సొంత ప్రజల మీద అటాక్ చేస్తుండేది.
అప్పుడు ట్రంప్ అదే సాగ్గా యూజ్ చేసుకొని నువ్వు నీ ప్రజల్ని నువ్వు చంపేస్తున్నావు కాబట్టి ఆ సాకుతో నేను నీ మీద అటాక్ చేస్తానని. ఇరాన్ ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి ట్రంప్ యూజ్ చేసుకుంటున్న వెపన్ ఏంటి? ఇరాన్ ప్రభుత్వమే వాళ్ళ ప్రజల్ని తొక్కేస్తుంది అక్కడ. చూడండి వాళ్ళు ఎంత దారుణమైన ప్రభుత్వం. అందుకని ఇప్పుడు అమెరికా ప్రపంచం అందరికంటే పవర్ఫుల్ కాబట్టి ఇది మన రెస్పాన్సిబిలిటీ వెళ్ళి అది ఆపడం అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తానని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. బట్ మీరు ఇందాక అన్నట్టు అసలు వాళ్ళ పవర్స్ ఒకసారి చూసుకుంటే యుఎస్ లో ఆల్మోస్ట్ $900 billion అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు $1 trillion బడ్జెట్ ఉంది, డిఫెన్స్ బడ్జెట్. ఇరాన్ లో దాని 1% కూడా లేదు. $500 billion, $5 billion, $10 billion అక్కడ ఆ లెవెల్లోనే ఆల్మోస్ట్ 100:1 రేంజ్ లో రేషియోలో ఉంటుంది. మనుషుల ప్రకారం వస్తే యుఎస్ దగ్గర తక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఉండేది 20 లక్షలే ఆర్మీ ఫోర్స్ 20 లక్షలు, ఇరాన్ దగ్గర ఉండేది 10 లక్షలు ఉండొచ్చు. కానీ యుఎస్ వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ ఆ టెక్నాలజీ వాళ్ళకి ఆ 20 లక్షలు చాలు మొత్తం లేపేయడానికి. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉండే ఏరోప్లేన్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్లు డ్రోన్లు న్యూక్లియర్ సబ్మెరీన్లు ఇవన్నీ వీటి రేషియోలు కూడా అన్ని 10 times 50 times ఉంటాయి. ఇరాన్ దగ్గర ఒకటి ఉంటే వీళ్ళ దగ్గర 10-50 ఉంటాయి. అండ్ దాని టెక్నాలజీ కూడా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉండేది. ఇరాన్ వాళ్ళకి రష్యా వాళ్ళు ఎప్పుడో పాతవి ఇచ్చేసినవి పాత టెక్నాలజీలు ఉంటాయి. ఓకే, సో అక్కడ పెద్ద ఇది రాదు ఆ విషయంలో. వీళ్ళ దగ్గర ఉండే నంబర్ ఆఫ్ వెపన్స్ సోల్జర్స్ కి యుఎస్ కి ఎటువంటి పొంతన లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇరాన్ జాగ్రఫీ మీరు చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటాం, అక్కడ ప్రపంచ ట్రేడ్ మ్యాక్సిమం జరుగుతుంది. లావాదేవీలు మన షిప్పులు ఇక్కడ నుంచి ఇండియా నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ అయ్యేవన్నీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా రెడ్ సీలోకి వెళ్తుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని కనుక ఇరాన్ మూసేసింది అనుకోండి, అది బార్డర్ లోనే ఉంటుంది. అది కనుక మూసేస్తే ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ కొంచెం ఇబ్బందుల్లోకి వచ్చేస్తుంది. సో ఇరాన్ ఆ విషయాల్లో తన దగ్గర ఉండే పవర్ని వాడుకుంటుంది. ఇరాన్కి ఉండే పవర్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్ కంట్రోల్ ఇరాన్ చేతిలో ఉంది. అమెరికా వచ్చి నేను ఏమన్నా చేస్తానంటే ఇరాన్ ముందెళ్ళి అది మూసేస్తుంది. అది మూసేస్తే ప్రపంచ దేశాలు అన్ని ఇబ్బంది పడతాయి కాబట్టి అందరు వచ్చి అమెరికా మీద ప్రెషర్ పెడతారు, బాబు ఎందుకు ఇరాన్ ఊరికే సతాయిస్తున్నావు, ముందు అది క్లోజ్ చేయండి త్వరగా అని చెప్పి. సో ఇరాన్ ఇలాంటి లెవరేజ్ని వాడుకుంటుంది. డైరెక్ట్ యుద్ధంలోకి వస్తే ఇరాన్ అసలు ఏ మాత్రం కూడా అమెరికా ముందు నిలబడలేదు. అంతే కదా, రైట్? అట్ ద సేమ్ టైం ఒకవేళ అమెరికా చెప్పినట్టు ఇరాన్ దగ్గర నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనుకోండి, ఈ రేషియోలో నువ్వు ఇంత బలం ఇంత స్ట్రాంగ్ గా ఉండి నువ్వు ఇంత వీక్ గా ఉన్నావు అంటే ఆ వీక్ గా ఉండేవాళ్ళు ఇమ్మీడియట్ గా న్యూక్లియర్ బాంబ్ తీసి వేసేస్తారు పెద్దవాళ్ళ మీద. ఎందుకంటే ఇంకా చేయడానికి ఏం లేదు. అవునవును, వాళ్ళ దగ్గర ఉండే నార్మల్ వెపన్స్ వాటితో వెళ్ళి యుద్ధం చేస్తే ఒక రోజు 2 రోజుల్లో లేపేస్తారు అందరిని ఇరాన్ ని. సో ఇరాన్ ఎలా ఆలోచిస్తుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆపేయడం, ప్రపంచంలో ఆయిల్ బావులు ఎక్కడున్నాయో వాటిలో నుంచి ఆయిల్ సప్లై వచ్చేలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఆయిల్ బావులు ఉన్నాయి మిగతా దేశాల్లో, ఆ ఆయిల్ బావుల మీద అటాక్ చేయడం, రైట్? ఇలాంటి లెవరేజ్ పాయింట్స్ వాడుకుంటుంది. సో అక్కడ ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది మ్యాటర్లోకి. సో అట్ ద మూమెంట్ బెదిరిస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం కాలంగా ఇప్పుడు చైనా ఇండియా లాంటి దేశాల మీద యుద్ధం అంటే బాగోదు కాబట్టి తారిఫ్లను బెదిరించాడు. అది రైట్. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లో సేమ్ ఇట్లాగే నేను ఈ డీల్ సెటిల్ చేస్తానని చెప్పి ఉక్రెయిన్ ని మీకు ఇన్ని రోజులు డబ్బులు ఇచ్చినందుకు మీ దగ్గర ఉండే రిసోర్సులని ఇప్పుడు మాకు ఇచ్చేయాలంటాడు. వెనిజువెలా దగ్గర ఆల్రెడీ ఓవర్ నైట్ వెళ్ళి అటాక్ చేసి వెళ్ళిపోయారు. సో సేమ్ అదే ప్యాటర్న్ లో ఇప్పుడు ఇరాన్ మీదకి వచ్చాడు. అంటే ఇక్కడ ఆయన స్ట్రాటజీ ఏంటంటే పాపులేషన్ పరంగా, డిఫెన్స్ పరంగా, అణ్వాయుధాల పరంగా ఎవరెవరు స్ట్రాంగ్ గా ఉంటారో వీళ్ళతో మాటల యుద్ధాలు చేస్తుంటాడు, లేదంటే టారిఫ్ల యుద్ధాలు చేస్తుంటారు. ఏ దేశాలు కొంత చిన్నగా ఉండి కొంచెం చిన్న పాపులేషన్ ఉండి ఎవరి దగ్గర అయితే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఇదంతా తక్కువ ఉంటుందో వీళ్ళ మీద ఏకంగా భౌతిక దాడులు చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవన్నీ కామన్ గా మీరు అన్నిట్లో కామన్ గా కనిపించేది ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్, ఈ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఇదే గోల. అమెరికాకి మాక్సిమం లాభం చేకూర్చేలా ఈ ట్రాన్సాక్షన్ చేస్తాడు. అవతల కంట్రీ నాశనం అయిపోయినా పర్లేదు, అమెరికాకి మాత్రం లాభం రావాలన్న దాని మైండ్ సెట్ లోనే ట్రంప్ ఉన్నాడు. ఓకే, సో మొత్తానికి పెద్ద పెద్ద దేశాలతో మాత్రం టారిఫ్లకు సంబంధించిన వాణిజ్య యుద్ధాలు చేస్తుంటాడు, చిన్న చిన్న దేశాల మాత్రం ఏకంగా భౌతిక దాడులు చేస్తుంటాడు. ఇది ఆయన యొక్క పొలిటికల్ బిజినెస్ స్ట్రాటజీ. రైట్.
సో విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. అమెరికా దగ్గర గ్రేటెస్ట్ పవర్ ఉంది, కానీ ట్రంప్ మాత్రం ఏ విధంగా కూడా రెస్పాన్సిబిలిటీ చూపించట్లేదు. ఈజ్ కంప్లీట్లీ నేను బాగుంటే చాలు, మిగతా వాళ్ళు అందరు నాశనం అయిపోయినా పర్లేదు అన్న మైండ్ సెట్తోనే తన ప్రీవియస్ ప్రభుత్వం అలాగే నడిపించాడు, ఈసారి కూడా ఇవన్నీ కూడా అలాగే నడిపిస్తున్నాడు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.